కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్లో స్కాలర్షిప్ తీసుకొని కాలేజ్లో చదవడం మొదలుపెట్టింది. ఫుల్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాలేజ్కి వెళ్ళేది. 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో ట్యూషన్ చెప్పేది. పూర్తి కాన్సన్ట్రేషన్ ఒకే ఒక దగ్గర పెట్టింది. ఫోకస్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. పెద్ద లక్ష్యం పెట్టుకుంది. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేసి ప్రయత్నం చేసింది. చదివింది, ఫోకస్ చేసింది. అక్కడెక్కడ బుక్స్ తీసుకుంది, చదవడం మొదలుపెట్టింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయింది. ఐఏఎస్ అటెంప్ట్ చేసేటువంటి ఖచ్చితంగా 2-3 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయాయి. వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. సహాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా ముందుకు వచ్చింది? చూస్తుంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చూసి అన్ని కూడా సమస్యలను ఇరుక్కుపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నతంగా ఆలోచించింది, ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది. ఉమ్ముల్ ఖైర్ యొక్క పట్టుదలకి, ఉమ్మర్ ఖైర్ యొక్క ధైర్యానికి ఎవడైనా సెల్యూట్ కొట్టక తప్పదు. అవునా కదా? మనల్ని కూడా ఎవరైనా సెల్యూట్ కొట్టాలంటే మనలో కూడా రావాల్సింది థింక్ బిగ్, పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాలి.